అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. ఈరోజు అయితే నేను కంప్లీట్గా సంక్రాంతి వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మేము సంక్రాంతి రోజు భోగి రోజు ఇంట్లోనే ఉన్నాము. సంక్రాంతి రోజు వచ్చేపాటికి ఆ మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత కులదైవం కోవెల్కి వెళ్ళాం అనమాట. అక్కడ వచ్చి వచ్చేవారంతా మనకి గుడి బయట దేవుడు బయటకు వస్తారు చూసారా, అట్లా వచ్చినప్పుడు చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీశాను. ఇంకా ఆ తర్వాత వచ్చేప్పటికి ఇంకా మేము గుడికి వెళ్ళేసేసి వచ్చేసాము. ఆ రోజుతో సంక్రాంతి పండుగ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి కనుమ రోజు వచ్చేపటికి ఇక్కడ తమిళనాడులో ఎస్పెషల్లీ బ్రాహ్మిన్స్ హౌస్లో ఎలా చేస్తారనేది మీకు అయితే చూపిస్తున్నాను. అంతకు ముందు రోజు మనము పొంగల్ చేసుకుంటాం కదా, పొంగల్ అండ్ వైట్ రైస్ 2 కుండలు పెట్టి ఇంతకుముందు నేను ఒక చిన్న వీడియో తీసాను చూడండి అందులో. సో ఆ రైస్ అయితే కొంచెం అట్టి పెడతారనమాట రేపటికి, కనుమ కోసం. ఆ రైస్ని ఏం చేస్తారంటే ఇట్లాగా కాకికి పెట్టి సూర్యదేవుడికి నమస్కారం పెట్టుకొని అండ్ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి ఆ రోజు ప్రే చేస్తారనమాట. సో వాళ్ళందరూ బాగుండాలని. సో ఇదైతే మార్నింగ్ ఆ కష్టము నేను ఎప్పుడు వీడియో క్యాప్చర్ చేయలేదు. సో అందుకని చెప్పి నేను జస్ట్ ఒక వీడియో క్యాప్చర్ లాగా చేసేసి ఇందులో పోస్ట్ చేస్తున్నాను. ఆ కష్టం అనమాట. సో ఇంటికి ఆడపిల్లలందరినీ పిలిచిన తర్వాత వాళ్ళతో మార్నింగ్ వచ్చి ఆ రైస్ ఉన్నది ఏదైతే ఉన్నాయో ఆ ముద్దలు ఒక్కొక్కటి 2 చేతుల్లో పెట్టుకొని క్రాస్గా పెట్టించిన తర్వాత ఒక మంత్రం కూడా చెప్తారనమాట. సో ఇది వచ్చి అక్కడ ఎవ్రీ టైం ఇక్కడ చేసే ఆచారం అనమాట. చెన్నైలో నేను ఉన్నప్పుడల్లా నేను చేసేదాన్ని. అండ్ నేను మా అత్తగారు మా ఆడపడుచు వస్తుందన్నమాట మా ఇంటికి. సో వచ్చి చేస్తాం అనమాట. సో అదంతా పెట్టేసేసి కాకి వచ్చి తినాలని చెప్పి ప్రేయర్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక దీపం పెట్టి అగరబత్తి పెట్టి హారతి ఇచ్చి కర్పూరం కూడా చూపిస్తారనమాట. సో ఇది వచ్చి అందరింట్లో అలాగ జరుగుతూ ఉంటుంది. అంటే పైన డాబా మీద మన చక్క ఒక ప్లేస్ చూసుకుని తూర్పు వైపుకి చక్క ముగ్గేసి ఆ ముగ్గులో వచ్చి మనం పసుపు ముందు రోజు తీసుకొస్తాం, పచ్చి పసుపు తీసుకొస్తాం చెట్లు. ఆ చెట్లకున్న ఆకుల్ని నీట్గా అలాగా పరిచే ఇస్తరాకులాగా లేదా కొబ్బరాకు అదే అరిటాకును కూడా ఇస్తరాకులాగా పరిచి దాని మీద ఇట్లాగా కాకి పెట్టాలి అని చెప్పి చెప్తారనమాట. సో మా అత్తగారు వచ్చేప్పటికి ఇట్లాగా కలర్ రైస్ అనమాట. ఒకటి కుంకుమ వేసి ఇంకొకటి పసుపు వేసేసి ఇంకొకటి చక్కెర పొంగలి నిన్నటివి అనమాట అవన్నీ. సో మనం ఎక్కడైతే పూజ అయితే చేసుకున్నామో ఆ ప్లేస్లో హారతి పెట్టేసేసిన తర్వాత ఇంకా తోబుటూలుకి ఆ రోజు మన ఇంటికి వస్తారు కదా వాళ్ళకి భోజనం పెట్టి తర్వాత తాంబూలం ఇచ్చి పంపిస్తామన్నమాట. ఇదైతే ఇక్కడ ఆచారము. ఇది మన సైడ్ వచ్చేపటికి నేను చూడలేదు, అందుకని నాకు డిఫరెంట్గా అనిపించి చాలామందికి తెలుస్తూ ఉంటుంది కదా, కొంతమందికి కొత్త ఆచారాలు తెలుసుకోవాలని. సో అందుకైతే పోస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేపాటికి అక్కడ కొన్ని సాంస్కృతిక ప్రోగ్రామ్స్ జరిగాయి అనమాట అక్కడ దగ్గరలో ఉన్న పార్క్లో. సో పిల్లలకి స్లో సైక్లింగ్ అని చెప్పి తర్వాత మన చిన్నప్పుడు ఆడేవాళ్ళం గుర్తుందా, గోన్ సంచిలో కాళ్ళు పెట్టుకొని మనం పరిగెట్టాలి. సో ఇలాంటి ఆటలు పిల్లలకి కానీ పెద్దలకి కానీ కొన్ని పోటీలు అయితే జరిగాయి. అవి కూడా నేను కొన్ని క్లిప్స్ తీసాను, చూసేయండి. లో సైక్లింగ్ అయితే పిల్లలకి తెలియక ఫాస్ట్గా వచ్చేసేసి ముందు వచ్చేసామని అనుకున్నారనమాట. అదైతే కొంచెం ఫన్గా అనిపించింది. అండ్ కర్రసాము కూడా జరిగింది. మనం కర్రసాము అంటాం కదా, ఇక్కడ బాగా పిల్లలకి నేర్పిస్తారు, స్కూల్లోనే నేర్పిస్తారనమాట. సో ఆ పోటీలు కూడా బాగా జరిగాయి అనమాట. చూడటానికి బాగా అనిపించింది. తర్వాత ఇంకా పెద్దవాళ్ళందరికీ వచ్చేపాటికి లేడీస్కిను జెంట్స్కి సపరేట్గా ఇట్లాగా చక్కగా తాడు పెట్టేసి అటొకళ్ళు ఇటొకళ్ళు లాగుతారు చూసారా. ఈ గేమ్ కూడా చాలా ఫన్గా అనిపించింది. నేనైతే పార్టిసిపేట్ చేయలేదు కానీ చూడటానికి అయితే నాకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా ప్రోగ్రామ్స్ అయితే పిల్లలకి మార్నింగ్ నుంచే మొదలైపోయాయి, 7 నుంచి కనుమ రోజు. సో మా పిల్లలు అయితే మార్నింగ్ లెగిసి స్నానం చేసేసి ఇంకా పొద్దున్నే లెగిసి వెళ్ళిపోయారనమాట. ఒక్కొక్కళ్ళు 2 గేమ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో అలా అయితే ఇంకా మార్నింగ్ అసలు టిఫిన్ కూడా చేయలేదు. పిల్లలైతే మార్నింగ్ 7 కల్లా బయలుదేరి వెళ్ళిపోయారు. ఒక 10:30, 11 అయిపోయింది అనమాట ఇంటికి వచ్చేటప్పటికల్లా. సో అయాన్ అయితే ఒకటి రన్నింగ్ రేస్లో ఒకటి, ఇంకోటి స్నాక్ రేస్ అని చెప్పి మనం అదే గోన్ సంచిలో ఉండి పరిగెట్టేది ఉంటుంది చూసారా, అందులో అయితే పార్టిసిపేట్ చేశాడు. దాంట్లో అయాన్కి వచ్చి 2nd ప్రైజ్ అయితే వచ్చింది. సో ఇదైతే మాకు అంటే నేను ఎవ్రీ టైము మామూలుగా పొంగల్ సెలబ్రేట్ చేసుకుంటాం కానీ ఇవన్నీ నేను చాలా పార్టిసిపేట్ చేయడం అనేది ఫస్ట్ టైము. సో నాకైతే బాగా అనిపించింది. అయాన్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు ఈసారి ఈ సంక్రాంతికి వచ్చేపాటికి.
జనరల్‌గా ఫెస్టివల్ అంటే మనం అందరం కలిసి ఫ్యామిలీస్ అందరూ గెట్ టుగెదర్ అయ్యి అదే వచ్చి చాలా హ్యాపీనెస్ ఇస్తుందంటే, ఇట్లా బయట జరిగే కాంపిటీషన్స్‌కి మనం వెళ్ళి పార్టిసిపేట్ చేసి దాంట్లో విన్ అయ్యి అది ఇంటికి వచ్చినప్పుడు చాలా చాలా హ్యాపీనెస్ అనేది అనిపిస్తుంది. అండ్ ఇదైతే అయాన్కి వచ్చిన ప్రైజ్ అనమాట. సో మాకు ఆ రోజు ఇంకా నైట్ ఫొటోస్ తీసుకోవడం అవ్వలేదు, ఇంక ఇంటికి వచ్చేసాము. ఆ తర్వాత మార్నింగ్ ఇంకొక మా కజిన్స్ అందరినీ కలిసి వాళ్ళందరినీ కొంచెం మీటప్ అయ్యి కాసేపు భోజనం చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేశాను అనమాట. సో వాళ్ళందరితో దిగిన క్లిప్స్ కూడా చాలా చిన్నగా నేను అయితే దీంట్లో యాడ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. నాకు తెలిసి మీరు కూడా సంక్రాంతిని మీ ఫ్యామిలీతో ఇలాగే జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇలా అంటే ఇలా కాకపోయినా హ్యాపీగా జరుపుకున్నారని